औदु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्ना अव्वल बैतिन उदिया लिन्नासि लल्लज़ी बिबक्कता मुबारकम व हुदल लिल आलमीन फीहि आयातुम बय्यिनातुम मक़ामु इब्राहीम वमन दखलहु कान आमिना वलिल्लाहि अलन्नासि हिज्जुल बैति मन इस्ततअ इलैहि सबीला वमन कफर फइन्नल्लाह गनियुन अनिल आलमीन అనే విషయం చెప్పబడింది. దీని యొక్క అర్థం ఏమిటంటే, మానవుల యొక్క ఆరాధన కొరకు నిస్సందేహంగా మక్కాలో ఉన్న గృహమే ప్రప్రథమంగా నిర్మించబడింది అనే విషయం చెప్పబడుతుంది. ఫీహి ఆయాతుం బెయ్యినాత్, విశ్వ ప్రజలందరికీ అక్కడ మార్గదర్శకం కూడా ఉంది అనే విషయం చెప్పబడింది. మార్గదర్శకం అంటే నమాజ్ చేసేటువంటి యొక్క విధి విధానాలు, అక్కడ నడుచుకునేటువంటి యొక్క ఇస్లామిక యొక్క చట్టాలు, ఈ యొక్క తరవీ నమాజ్ అయితేనేమి, రంజాన్ మాసంలో వచ్చేటువంటి ఉపవాసం అయితేనేమి, అక్కడ సహరీ ఇఫ్తార్ ఏ రకంగా ఉంటుంది, అలాగే తరవీ నమాజ్, అలాగే ఖియామ్ నమాజ్, సలాతుల్ ఖియామ్, ఇటువంటివన్నీ స్పష్టంగా మనకు అక్కడ కనిపిస్తాయి. కాబట్టి మనము ఆ యొక్క మస్జిద్ హరాం వైపునకే మనము మొగ్గు చూపి అక్కడ చేసేటువంటి విధి విధానాలని మనము ఆదర్శంగా తీసుకోవాలి. తర్వాత అక్కడ మక్కాలో ఏముందంటే, మస్జిద్ హరాం లోపల ఇబ్రహీం యొక్క ప్రార్థనా స్థలం ఉన్నది. అలాగే ఇబ్రహీం యొక్క ప్రార్థనా స్థలం ఉన్నది. అలాగే ఈ గృహంలో ప్రవేశించిన వాడు అల్లాహ్ యొక్క రక్షణ పొందుతాడు. ప్రజలకు అల్లాహ్పై ఉన్న హక్కు ఏమిటి అంటే, ఈ గృహాన్ని వెళ్ళే శక్తి గలవారు ఆ యొక్క హజ్జును విధిగా చేయాలి. ఒకవేళ వద్దు అనుకునేటట్టుంటే అల్లాహకు ప్రపంచ ప్రజల అవసరం ఎంతమాత్రం లేదనే విషయం స్పష్టంగా మనం తెలుసుకోవాలి అనే విషయం చెప్పబడుతుంది. కావున మనం చేసేటువంటి నమాజ్, మనం చేసేటువంటి అల్లాహ్ యొక్క ఆరాధన, దువాలు, అలాగే మనం ఉండేటువంటి యొక్క ఉపవాసాలు, అలాగే ఇస్లామిక్ యొక్క చట్టాలు, ఇవన్నీ అక్కడ మనం మస్జిద్ హరాం వైపునకే మనం మొగ్గి మరలి అక్కడ జరిగేటువంటి విధి విధానాలని పరిశీలించి దాని ప్రకారం అంటే మనం నమాజ్ చేసే విధి విధానాల్లో మనం నడుచుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఈ రకంగా మీరు అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ మానవులందరికీ మార్గదర్శకత్వంగా ఉంటాయి కాబట్టి మనం దాన్నే ఎంచుకోవాలి. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.